హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదిగో ఎటు వచ్చి నేనే బాగలేదు. మరి మీరు వీడియోని చూడడమే తప్ప ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు వచ్చారో మన రావు గారు రచ్చబండలోకి చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, కోసే గాడిద వచ్చి మేసే గాడిదని సెడగొట్టిందని సామెత. మాజీ మంత్రి ఆ అమ్మాయి ఎవరు? ఉషశ్రీ శరణ్కు బాగా సూట్ అవుతుంది. మంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం పెట్టిన పాపాను పోలేదు. కానీ ఇదిగో ఇప్పుడు వచ్చి పిల్లకాయలు గచ్చగాయ ఆటలన్నింటినీ నెత్తిని వేసుకుని ఒకళ్ళతో పుచ్చుకోవడానికి మీడియా ముందుకు వచ్చింది. చూడమ్మాయి ఉషా, నేను పూర్తిగా పేరు పెట్టి పిలవలేనమ్మాయో. పెద్ద ముండవాడిని అడ్జస్ట్ అవ్వు. మరి సర్లే, పదవిలో ఉన్నప్పుడు చెక్స్ ఎదరకుండా ఇస్త్రీ బట్టల్లో బయటకు వచ్చిన నువ్వు ఇప్పుడేంటి సాదా సీదాగా బయటకు వచ్చావంటే ఓటమి నిన్ను కూడా బాగా కొంగదీసినట్లుంది. సరే, ఎంతటి వాడికైనా పడటం అంటే ఏంటో తెలిసి రావడం మంచిదే. ఇదిగో అంతా మన మంచికేలే అమ్మాయి, నీ గొడవ ఏందో మొదలెట్టు. 1వ తారీఖు టీడీపీ నాయకులు అదేవిధంగా కొన్ని అఫీషియల్స్ అందరూ కూడా పెన్షన్ పంచుతున్నారు. ఆ టైంలో మహిళలందరూ పోయి ఎండలో నిలబెట్టొద్దండి, కొద్దిగా నీళ్ళు ఇవ్వండి అనగానే టీడీపీ నాయకులందరూ కూడా ఆమె పైన దాడి చేసి చెంపకు కొట్టి అదేవిధంగా కాలు కూడా బైక్లో గుద్దేశారు. అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆమె కంప్లైంట్ పెడితే ఏసఐ గారు కూడా స్పందించలేదు, తీసుకోలేదు. ఇక్కడున్న సవితమ్మ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఆమె దీనికి ఈ కేసు తీసుకోవద్దండి, రిటర్న్ గా సర్పంచ్, ఈయన వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కాబట్టి, వైఎస్ఆర్సీపీ సింపథైజర్ కాబట్టి ఈ యొక్క పంచాయతీలో ఆయన్ని తొక్కితే, కేసులు పెట్టి ఆయన తొక్కితే ఇంకెవరు మాట్లాడే వాళ్ళు ఉండరు అనే ఒక దురుద్దేశంతో ఈయన పైన, ఈయన కుటుంబ సభ్యుల పైన, అదేవిధంగా తేజస్ పైన, పవన్ పైన కేసు కట్టినారు. బీకాము బీఈ చదువు పిల్లల పైన, బీటెక్ చదువు పిల్లల పైన రిటర్న్ కేసు కట్టేశారు. స్కూలు పిల్లగాడు బాలపం పోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినట్లు ఉంది నీ వ్యవహారం. సరే, ఇక్కడ నువ్వు శాపకనై చెబుతున్న విషయం ఏమిటో తెలుసా? వాలంటీర్లు లేకపోయినా 1వ తారీఖు అందరికీ సామాజిక పెన్షన్లు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఇచ్చేసింది అని. అసలు మ్యాటర్ ఇది. అది వదిలేసి నీడలోకి వచ్చి ఇవ్వమన్నారు, ఎండలో గోడ కుర్చీ వేయమన్నారు అంటూ పనికి మాలిన సాకులు చెబుతావిందమ్మాయి. అంటే మీ జగన్ రెడ్డి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం బేషుగ్గా పింఛన్లు పంపిణీ చేసింది అంటావు, అంతేనా? ఏందేంది, వైసీపీ సర్పంచులు ఇంకా పార్టీతోనే ఉన్నారా? పాపం సర్పంచుల వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేసేసాడని, తమ నిధులన్నీ ఎటేటో తరలించుకుపోయాడని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఉద్యమాలు చేశారే. నీ గుర్తులేదా? వాళ్ళు కాలేజీ పిల్లకాయల్లో ఉన్నారా? బొట్టు పెట్టించినంత మాత్రాన ఉత్తమ పురుషులు అవుతారా? ఇదిగో ఉషా, ఆపు నీ నసా. నేను ఈ రోజు అడుగుతున్నాను, నిజంగా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రశ్నించినారు, నీటిలో ఇవ్వండి మహిళలకు మీరు పెన్షన్ అని ఒక మాట ప్రశ్నించిన దానికి ఇక్కడున్న సర్పంచ్ వీళ్ళు ఎన్నుకున్నారు కదా, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, పార్టీ ఓడిపోయింది, ఇంకా వీళ్ళని తొక్కాలా అనే ఒక రీజన్ తో ఈరోజు 2 పిల్లలు అక్కడ లేరు. స్టూడెంట్స్, కాలేజీకి పోయే స్టూడెంట్, మళ్ళీ ఇంటర్కి పోయే ఒక స్టూడెంట్ ఉన్నారు అక్కడ. వాళ్ళ సీన్లోనే లేదు. వీళ్ళ పేరు ఎట్లా మీరు ఎఫ్ఐఆర్లో పెట్టినారని మీరు ఈరోజు ఎస్ఐని మేము ప్రశ్నించినాము. అదేవిధంగా ఒక హెడ్ కానిస్టేబుల్ నాయుడు అనేవాడు కూడా పోయి అక్కడున్న మహిళలందరినీ కూడా మీరు ఎలా కేసు పెట్టినారమ్మా, సమ్మక్క సారక్కలాగా ఇక్కడ ఉన్నారు అనే మాట కూడా మాట్లాడుతున్నారంట. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ఎస్సీ అని హృదయంతో హత్తుకొని కాపాడుకునేవాళ్ళు. ఈ రోజు అడుగుతున్నాను, టీడీపీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం అంటే ఇదేనా? ఈరోజు మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ గొంతు నొక్కి రాజకీయం చేయాలంటే నో. నువ్వు నో అంటేనో అనడానికి, ఎస్ అంటేనో ఎస్ అనడానికి ఇది జగన్ రెడ్డి హయం కాదు షమ్మో. అసలు ప్రజాస్వామ్యం ఉందా అని అడిగే హక్కు నీకుందా? మీ రాజారెడ్డి రాజ్యంలో ప్రజాస్వామ్యం ఎప్పుడో కనుమరుగైపోయింది. అప్పుడు లేవన్నోరు ఇప్పుడు లేస్తా ఉందేటి? అయినా కిచిడీకి సాంబార్ రైస్ కి తేడా తెలియని అమాయకురాలు. నీకెందుకమ్మా రాజకీయాలు చెప్పు. ప్రశ్నించిన ఎందరినో మీరు పోటను
మొహమెట్టేసుకున్నారు మర్చిపోయావా? డాక్టర్ సుధాకర్ మాస్క్ ఇవ్వలేదన్నాడని కొట్టి నానా రాద్ధాంతం చేసి అతని సావుకి కారణమయ్యారే. మరి అప్పుడెందుకు నీ గొంతు పెగలేదు? దళితులు దళితులు అని గుండెలు బాదుకుంటా ఉన్నావు. నిజంగా మీ జగన్ రెడ్డి దళిత పక్షపాతి అయితే దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును నెత్తినెట్టుకుని ఎందుకు ఊరేగాడు? నువ్వు మీ బాసుని ప్రశ్నించగలవా? అయినా ఇంట్లో కూర్చుని సాంబార్ రైస్ తినక ఎందుకు చెప్పు నీకు ఈ కాంఠశోష? ఓడిపోయిండొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ, అయితే క్యాడర్ ఇంకా బ్రతికే ఉంది. మా దేహంలో ఇంకా శక్తి ఉంది, ఆ చైతన్యం ఉంది, మా గొంతులో వాయిస్ ఉంది. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఇంకా ఎక్కడైనా ఇలాంటి దాడులకు తోడ్పడితే, దౌర్జన్యం చేస్తే దీనికి ఎంతవరకు పోవాలో అంతవరకు పోరాటం చేస్తాం. గతంలో కూడా మనం చూస్తాం, 4-5 రోజులు వెనకాల జూలుకుంట వైస్ సర్పంచ్ గోపాలుడు, నా దళిత మిత్రుడు సర్పంచ్, ఆయన పైన దాడి జరిగింది. ఇక్కడ అక్బర్ అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్ అక్బర్ మైనారిటీ సోదరుడి పైన కూడా, వార్డు మెంబర్ పైన కూడా దాడులు జరిగినాయి. పందిపర్తిలో రాజశేఖర్ పైన దాడులు జరిగినాయి. మాగే చెరువులో చూస్తే బీసీ సోదరుల పైన, అంజనేయ పైన కూడా దాడి జరిగినాయి. ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను. ఓటమి ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది, ఓడుతుంది. అధికారం శాశ్వతం కాదు. ఇదే తీరు మీరేమైనా పెనుగొండ నియోజకవర్గంలో కొనసాగిస్తే దీన్ని ప్రతిఘటిస్తాం. రోడ్లో కూర్చొని మేము న్యాయం దొరికే వరకు ఏ ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, మా కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడేంత అవసరం లేదు. ఏంది వైసీపీ క్యాడర్ ఇంకా బ్రతికే ఉంది అంటావా? అంటే నాయకులంతా సేవ చచ్చిపోయారా? శాస్త్రలోడికి జావగారిపోయారా? నేను చూస్తా ఉంటే మా పక్కూరు మున్సిపల్ గారు 3వ కూతురు గుర్తొస్తా ఉంది. ఆవిడ అంతే, తెలుగు వచ్చి రానట్లు మాట్లాడి బలేగా బిల్డప్లు ఇస్తుంది. నీ వాలకం చూస్తే అట్టాగే ఉంది. స్పష్టంగా తెలుగు కూడా మాట్లాడడం రాకపోతే ఎట్టా పిహెచ్డి మేడము? అపోజిషన్ లో ఉండొచ్చు, ఓడిపోయిండొచ్చు, బట్ నిజంగా మా ఒక గొంతులో ఇంకా వాయిస్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది. మనం మళ్ళీ తిరగబడతామని చెప్తున్నాం. ఆపోజిషన్ లో కూడా లేరు షమ్మయ్యో. మీకు ఆ భాగ్యం కూడా దాక్కకుండా పవన్ 21 సీట్లకి 21 సీట్లు గెలిచి రికార్డు సృష్టించాడు. ఆ చేత నీ సవాళ్ళు కోసంత తగ్గించు. ఊరికే ఎగిరెగిరి పడితే ఇదేం సినిమా షూటింగ్ కాదు చాపట్లు కొట్టడానికి. నీ మంత్రిత్వ శాఖను అడ్డం ఎట్టేసుకుని నువ్వెంత నొక్కావో లెక్కలన్నీ తీస్తా ఉన్నారు. రెడీగా ఉండు. అప్పుడు కూడా ఇంతే సిటుకులు, ఇంతే సవాళ్ళు విసురు. ఏటి అర్థమైందా? ఈ రోజు సోమదేపల్లి ఎస్ఐ గారికి కూడా చెప్పినాను, ఏఎస్ఐ గారికి కూడా చెప్పినాను, వెంటనే మీరు మనం ఇచ్చిన కేసు కట్టాలి, ఎంక్వైరీ చేసి ఈ నిర్దోషమైన పిల్లలు వాళ్ళిద్దరు పైన తీసేయాలి అంటున్నారు. వీళ్ళిద్దరు కూడా స్టూడెంట్స్. పెనుగొండలో ఉండే ప్రతి స్టూడెంట్, యువత కూడా దీన్ని గమనిస్తున్నారు. మీరు చూడండి, ఇది అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చి 1 నెల కాలేదు, అప్పుడే వీళ్ళిద్దరు పైన కేసులు. అంటే మీరు కూడా చాలా హుషారుగా ఉండాలి ఇక్కడ పెనుగొండలో ఉన్న యూత్ స్టూడెంట్స్. ఎందుకంటే నిర్దోషంగా ఉండే ఇద్దరు జీవితాన్ని బలి చేసే ఒక కుట్ర చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కూటమి సర్కార్. అది అసలు మ్యాటర్. కూటమి సర్కారు మీ జగన్ రెడ్డి కోసాలు కుదిపిస్తుంది అంటా ఉన్నావు చూడు. అది కదా అసలు సిసలు రాజకీయం. కక్ష సాధింపులు అని మాట వైసీపీ నోట రాకూడదు. మీరు చేసిన దాష్టికాలతో పోలిస్తే ఇవేమంత పట్టించుకుని వేలాడేవి కానే కాదు. అంచేత ఇక శివరాఖరికి ఓ ముక్క చెప్పేసి బయలుదేరు. మరీ ఎండలో ఉండొద్దు, నల్లబడిపోగలవు. లాస్ట్ గా ఏం చెప్తావో చెప్పి. ఇది వెంటనే మీరు 1 వీక్ లోపల ఎంక్వైరీ చేసి ఈ కేసుని క్లోజ్ చేయకపోతే ఉధృతమైన పోరాటం చేస్తామని ఈరోజు పోలీసులకు, అదేవిధంగా టీడీపీ వాళ్లకు కూడా మేము మనవి చేసుకుంటున్నాము. ఇది మా సంస్కృతాన్ని చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మనకి చెప్పించినారు, పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, మతాల అతీతంగా అందరినీ కలుపుకోండి అని. ఆ వ్యవస్థ, ఆ సంస్కృతి ఇంకా ఆ రక్తంలో మనకు ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా మీ పోలీస్ వ్యవస్థ దీనికి స్పందించి వెంటనే ఎంక్వైరీ చేసి ఈ ఇద్దరు పిల్లల్లో నిర్దోషినైన మా సర్పంచ్ పేరును కూడా తీసేయాలి అని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ
ధన్యవాదాలు. అక్కడే మరి నా కాలుద్ది. నువ్వు ఎంపీకి ఎక్కువ వార్డ్ మెంబర్కి తక్కువ అన్నట్లు మాట్లాడుతున్నావు చూడమ్మాయి. ఎక్కడైనా నీ భాషలో గాని నీ యాసలో గాని పోని నీ వాక్చాతుర్యంలో గాని పట్టుందా? రాజకీయ నాయకులకు కావాల్సిందే అది. మరి అది లేకుండా బోతిగా నోట్లో నాలుగు లేకుండా ఎట్ట మంత్రి అయ్యావు? అంతేలే, జగన్ రెడ్డి నీలాంటి డమ్మీలకే పదవులు ఇచ్చాడు కదా. సరే, సమయం మించిపోయింది. నువ్వు కిచిడినే తింటావో లేదంటే పెరుగన్నాన్ని సాంబార్ రైస్ అనుకుని లాగించేస్తావో నీ ఏటం. ఇక బయలుదేరు సాలమ్మాయి, ఎళ్ళు. అయిపోయి